గురుకుల సెకండ్ ఫేజ్ అప్డేట్స్ చాలామంది అడుగుతున్నారు. సో 15 డేస్ ఆర్ 20 డేస్ మినిమమ్ ఫేజ్ 1 రిజల్ట్ తర్వాత మనకి టైం పడుతుందన్నమాట. సో మేబీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే చెప్పలేము. బట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పుడు సీట్లన్నీ ఫిల్ అవ్వకపోతే. సో రెగ్యులర్గా ఛానల్ని చూడండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు కనుక నియరెస్ట్ గురుకులం ఉందనుకోండి, ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, కరీంనగర్లో మనకి మానకొండూరులో గురుకులాలు ఉన్నాయి, ఓకే, అల్గునూరులో ఉంది. సో అక్కడ ఏమైనా తీసుకుంటారా అంటే స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని కనుక్కోండి, తప్పేం లేదు. ఇన్ కేస్ ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పండి, డెఫినెట్లీ ఇన్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యలో గురుకులంలో సీట్స్ కూడా ఫిల్అప్ అయితే అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే గురుకులలో జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, అవన్నీ చూసి పేరెంట్స్ కూడా చాలా భయపడి అసలు జాయిన్ చేయడానికి వెనకడిగేస్తున్నారు. అట్లా మీకు ఏమైనా మిగిలిపోయిన సీట్లు కనుక ఉంటే మీ కేటగిరీ అనేది చెక్ చేస్తారు. అవన్నీ చూసి ఒకవేళ సీట్ కనుక ఉంటే మీకు డెఫినెట్లీ కాల్ చేస్తారనమాట. ఇంకొకటి, ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ నెంబర్స్ ఇచ్చిందా లేదన్నది ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కాల్స్ మీ సేవా సెంటర్ వాళ్ళకి వెళ్తే మీకు ఇన్ఫామ్ అయితే చేయరు కదా, అందుకోసమని. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, ఆల్రెడీ లిస్టులో నేమ్ ఉంటుంది నాకు సెకండ్ ఫేజ్లో అన్న వాళ్ళు సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. థర్డ్ ఫేజ్లో అంటే బాగా హోప్ ఉన్న కంపల్సరీగా వస్తుంది అనుకునే వాళ్ళు రెడీగా చేసుకోండి సర్టిఫికేట్స్. ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది టీఎస్ఆర్జీసీకి సంబంధించి అప్లికేషన్ గురించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి టెలిగ్రామ్లో, మీరు చూడండి ఒకసారి. నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, అంటే టెలిగ్రామ్లో ఉన్న పేపర్స్ డౌన్లోడ్ చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా వస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటిదంటే, మొన్న వచ్చిన రిజల్ట్స్ చూస్తే గురుకులాలలో చాలామంది మస్తు మార్కులు తీసుకొచ్చుకున్నారన్నమాట, ఇంటర్మీడియట్ మార్క్స్. అందుకోసమని గురుకులాలను తక్కువ చేయకండి. గురుకులాలలో చదువుకొని మంచి మంచి జాబ్స్ కొట్టి గవర్నమెంట్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అది నేను కాదనట్లేదు, బట్ వాటిని బేస్ చేసుకొని పిల్లల్ని జాయిన్ చేయకుండా అయితే ఉండకండి.